భారత ఆయుధ సంపత్తి ముందు మన బలగాల దమ్ము ముందు పాకిస్తాన్ బలాదూర్. కానీ ఆవేశంగా అనాలోచితంగా శత్రుదేశంపై విరుచుకుపట్టం యుద్ధ వ్యూహం కాదు. ప్రజల భావోద్వేగాలను బట్టి నిర్ణయాలు ఉండవంటున్నారు వార్ ఎక్స్పర్ట్స్. మొదట ఉగ్రస్థావరాలపై గురిపెట్టాలి. ప్రభుత్వం కూడా దానికి సిద్ధమవుతోందనే సంకేతాలు వస్తున్నాయి. అత్యంత వేగంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా సైనిక చర్య ఉంటుందనేది కొందరి అంచనా. అది అందరితో పంచుకునేది కాదు. ఏ ఆపరేషన్ అయినా అత్యంత రహస్యంగా జరగాలి. ఈ మూడు అంశాల ఆధారంగా ముందుకు వెళితేనే విజయం మన వైపు ఉంటుందని చెప్తున్నారు. శత్రువు తేరుకునే లోపే ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా మన ప్రతిచర్య ఉండాలి. దాడి ఎప్పుడు ఏ స్థాయిలో జరుగుతుందో ఆపరేషన్ అమలయ్యే దాకా అత్యంత రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం. ఒక్కసారి మొదలు పెట్టాక పర్యవసనాలు ఎలా ఉన్నా సొంతంగా పోరాటానికి సిద్ధపడి ఉండాలి. యుద్ధం ఏ స్థాయికి వెళ్ళినా వెనక్కి తగ్గని విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి. అదే సమయంలో యుద్ధం అంటూ మొదలైతే భారీ వ్యయానికి సిద్ధం కావాల్సిందే. యుద్ధం క్షిపణుల దాకా వెళ్లే ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. మన దేశం ఆర్థికంగా సైనిక పరంగా శక్తివంతంగా ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. 2016లో యూరి ఉగ్రదాడి తరువాత నియంత్రణ రేఖ వెంట ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్లోని బాలాకోట్ పై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. 1971 తరువాత పాక్ భూభాగంలోకి వెళ్లి మళ్లీ దాడి చేసింది. అప్పుడే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలున్న భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందనేది నిపుణులు చెప్తోన్న మాట. కానీ అదే సమయంలో ప్రజల్లోని ఎమోషన్స్ తో కేంద్రంపై ఒత్తిడి మాత్రం అంతకంతకు పెరుగుతోంది.